నమస్కారం అండి. హ్యాపీ హోమ్ డెవలపర్స్‌కి అందరికీ స్వాగతం. ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక కల. చిన్నదో, పెద్దదో తమ ఇల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అయితే నేను ఎలా మొదలుపెట్టాలి? ఏ డిజైన్ సెలెక్ట్ జేసుకోవాలి? బిల్డింగ్ ఖర్చెంతవుతుంది? ఎంత స్క్వేర్ ఫీట్‌లో కట్టాలని? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఫస్ట్ హోమ్ ఓనర్స్‌కి ఉంటుంది. ఈ ప్రశ్నలన్నిట్లికి సమాధానంగా నేనొక 250 స్క్వేర్ యార్డ్స్‌లో 3200 స్క్వేర్ ఫీట్‌లో కట్టినటువంటి ఒక డూప్లెక్స్ హౌస్ విల్లాకి ఎంత కన్‌స్ట్రక్షన్ అవుతుంది? అండ్ ఏ మెటీరియల్ వాడితే బిల్డింగ్ క్వాలిటీగా వస్తుంది? అండ్ ఏ డిజైన్ సెలెక్ట్ జేసుకోవాలి? అండ్ ఇలాంటి ప్రశ్నలన్నీ మీకు పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను మీ ముందుకొచ్చాను. నా పేరు పవన్ కుమార్ అండ్ ఐ యామ్ ఎన్ క్వాలిఫైడ్ సివిల్ ఇంజినీర్ విచ్ హావింగ్ ఎన్ 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇంటూ కన్‌స్ట్రక్టింగ్ క్వాలిటీ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్. మా సంస్థ పేరు హ్యాపీ హోమ్ డెవలపర్స్ అండ్ వీఆర్ వన్ స్టాప్ షాప్ సొల్యూషన్ ఫర్ కన్స్ట్రక్టింగ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ఫౌండేషన్ టు ద ఇంటీరియర్స్. ప్రేక్షకులందరికీ నాదొక చిన్న విన్నపం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మీ గ్రూప్లో ఆర్ఎల్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ వీడియో రిక్వైర్మెంట్ ఉంది అనిపిస్తే గనక ఒక్కసారి వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ప్రీమియం ప్యాకేజ్‌లో ఏ మెటీరియల్స్ వాడతామన్నది ఇప్పుడు నేను మీకు ఈ పీడిఎఫ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇప్పుడు ఫస్ట్‌గా మనం చూసుకున్నట్టయితే వాటర్ మోటార్ వచ్చేసేటప్పటికి కుమార్ వాళ్ళది ఫస్ట్ 1 హెచ్‌పీ షాఫ్ట్ మోటార్ అనేది వాడతామండి. అండ్ దాని తర్వాత ప్లంబింగ్ పైప్స్ వచ్చేసేటప్పటికి సుధాకర్ పీవీసీ పైప్స్ అనేవి వాడతామండి. దాని తర్వాత ఫౌండేషన్ వచ్చేసేటప్పటికి ఐసోలేటెడ్ సీసీ ఫౌండేషన్ అండ్ ప్లింక్ బీమ్స్ అండి. అండ్ ఫౌండేషన్ అనేటప్పటికి ఎప్పుడైనా సరే డిపెండింగ్ అపాన్ ద సాయిల్ కండిషన్స్ అండ్ జియోలాజికల్ లొకేషన్స్ బట్టి ఫౌండేషన్ ప్లాన్ అనేది మారిపోతూ ఉంటుంది. అండ్ సిమెంట్ మనకి టిపికల్‌గా వాడేది అల్ట్రాటెక్ 33 గ్రేడ్ సిమెంట్ ఫర్ బ్రిక్ వర్క్ అండ్ ప్లాస్టరింగ్ అండి. మనం ఎప్పుడు కూడా ప్లాస్టరింగ్ 3 కోట్స్ ఆఫ్ ప్లాస్టరింగ్ చేస్తాము. అండ్ 40 గ్రేడ్ ఫర్ స్లాబ్స్ అండ్ అదర్ సీసీ వర్క్స్ అండి. దాని తర్వాత స్టీల్ వచ్చేసి మనం మెయిన్‌గా ఇక్కడ వాడేది టాటా ఆర్ జిందాల్ లేదంటే గనక సుగుణ టీఎంటీ వాడతామండి. విచ్ ఈస్ లైక్ 550 స్టీల్ అండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ 3 కంపెనీస్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఎనీ అదర్ కంపెనీ అయితే అది వాడతాము. అండ్ శాండ్ చూసుకున్నట్టయితే గనక కంప్లీట్‌లీ రీజనల్‌గా దొరికే రివర్ శాండ్ అయితే మనం యూజ్ చేస్తాము. దాని తర్వాత వాటర్ ప్రూఫింగ్ వచ్చేసేటి డాక్టర్ ఫిక్సిట్ వాడతామండి. లైక్ మనకేంటంటే స్లాబ్స్‌లో గాని, వాల్స్‌లో గాని మనం సిమెంట్ మిక్స్ చేసేటప్పుడు డాక్టర్ ఫిక్సిట్ వేసి మనం చేస్తామనమాట. దానివల్ల ఏంటంటే వాటర్ లీకేజెస్ లాంటివి గానీ, అవన్నీ గూడా ఫ్యూచర్‌లో మనకి కొన్ని ఇయర్స్ తర్వాత కనిపించవు. దాని తర్వాత బ్రిక్స్ వచ్చేసేటప్పటికి ఇంజినీర్డ్ అప్రూవ్డ్ గుడ్ క్వాలిటీ రెడ్ బ్రిక్స్ అండి. ఫస్ట్ బ్రిక్స్‌కి 3 టైప్ ఆఫ్ డిఫరెంట్ టెస్ట్ జరుగుతాయి. ఆ టెస్ట్‌లో క్వాలిఫై అయిన తర్వాత బ్రిక్స్ అనేయి మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం పెయింట్స్ చూసుకున్నట్టయితే గనక ఇంటీరియర్‌లో 3 కోట్స్ ఆఫ్ బిర్లా వాల్ కేర్ పుట్టి వేసి, ప్రైమర్ 3 కోట్స్ వేసిన తర్వాత, దాని తర్వాత రాయల్ ఎమల్షన్ పెయింట్స్ అనేవి మనం వాడతామండి ఇంటీరియర్స్‌లో. దాని తర్వాత ఎక్స్‌టీరియర్స్‌కొచ్చేటప్పటికి టెక్స్చర్ పెయింట్స్ అండి. అండ్ దాని తర్వాత అపెక్స్ అల్టిమా అనేది వాడడం జరుగుతుంది. దాని తర్వాత మనకి టాప్స్ అండ్ శానిటరీ చూసుకుంటే గనక జాగ్వార్ టాప్స్ అండ్ డైవర్టర్స్, కమోడ్స్, వాష్ బేసిన్స్ ఇవన్నీ కూడా జాగ్వార్‌కెళ్ళిపోతాం ఈ ప్రీమియం ప్యాకేజ్‌లో. దాని తర్వాత ఎలక్ట్రికల్ వచ్చేసేటప్పటికి హావెల్స్ ఆర్ పాలీకేప్ వైర్స్ అండి. లైక్ ఇంకొకటేంటంటే లెగ్రాండ్ ఎంసీపీస్ అనేవి వాడతాము. హావెల్ స్విచెస్ అండ్ బోర్డ్స్ అండి. ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం ప్యాకేజ్‌లో మేము సజెస్ట్ చేసేవైతే ఇవున్నాయి. లేదు మీకు గనక ఇఫ్ యూ ఆర్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ ఎనీ అదర్ బ్రాండ్స్ అయితే గనక వాటిని గూడా మేము కంపల్సరీగా ఆహ్, మేము తీసుకెళ్తామండి నెక్స్ట్ లెవెల్‌కి. దాని తర్వాత ఫ్లోరింగ్ వచ్చేసేటప్పటికి వాష్‌రూమ్ ఫ్లోర్ అయితే గనక 2 ఫీట్ బై 2 ఫీట్ మనకి హైట్ వచ్చేసి 10 ఫీట్ వరకు వాష్‌రూమ్‌లో మనకేంటంటే వాల్స్‌కి టైల్స్ ప్రొవైడ్ చేస్తాము. దాని తర్వాత రూమ్స్ అండ్ హాల్స్‌లో 2.5/4 డిజిటల్ టైల్స్ అనేవి వాడతాం ఈ ప్రీమియం ప్యాకేజ్‌లో. అండ్ అంతే కాకుండా కామన్ ఏరియాలో 16 ఇంచెస్ బై 16 ఇంచెస్ సెరమిక్ టైల్స్ అనేవి వాడడం జరుగుతుంది ఫ్లోరింగ్ వచ్చేటప్పటికి. అండ్ దాని తర్వాత స్టెయిర్ కేస్‌కి చూసుకుంటే గనక జెడ్ బ్లాక్ గ్రానైట్ ఫర్ రైజ్ అండ్ రన్ అండి. అండ్ మనం మెట్లెక్కుతాం గదా! మెట్లకి రైజ్ అండ్ రన్‌కి జెడ్ బ్లాక్ గ్రానైట్ వాడడం జరుగుతుంది. అండ్ లేదు అంటే గనక ఇప్పుడు లేటెస్ట్‌గా మనకొచ్చినట్టు స్టీల్ స్టెప్స్ అండి. లైక్ ఏంటంటే ఐరన్‌తో కన్‌స్ట్రక్ట్ చేసి పైన వుడ్ ఫ్రేమ్ చేసేటువంటి మనకేంటంటే మనం అటువంటి స్టెయిర్ కేసెస్ కూడా చేయడం జరుగుతుంది. దాని తర్వాత కిచెన్ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చేసేటప్పటికి జెడ్ బ్లాక్ ఆర్ గ్యాలక్సీ గ్రానైట్ అనేది వాడడం జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ కంప్లీట్‌లీ యువర్ ప్రిఫరెన్స్ అండి.
దాని తర్వాత డోర్స్, ఫ్రేమ్స్, విండోస్ వచ్చేసేటప్పటికి 100% నెంబర్ 1 క్వాలిటీ ఇండియన్ టేక్ వుడ్ విత్ ప్రిఫర్డ్ పాలిష్ అండి. మీరు ఏ టైప్ ఆఫ్ పాలిష్ కావాలనుకుంటున్నారో వాటికి గ్రెయిన్స్ పాలిషా, లేదంటే ఫుల్ మ్యాట్ పాలిషా, లేదంటే గ్లాసీ పాలిషా, దాన్ని బట్టి మొత్తం హైడ్రాలిక్ స్ప్రే పాలిష్ వాడి మేము చేయడం జరుగుతుంది. లాక్స్ అండ్ ఫిట్టింగ్స్ వచ్చేసేటప్పటికి మీకు గోద్రేజ్ సిలిండర్ లాక్స్ ఫర్ రూమ్స్ అండి. అండ్ ఆల్సో గోద్రేజ్ 7-వే ఓపెనింగ్ వైఫై స్మార్ట్ లాక్ ఫర్ మెయిన్ డోర్ అండి. దాని తర్వాత దీంట్లో మనకి ఏంటంటే ఫేస్ రికగ్నిషన్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో లైక్ బ్రాస్ టవర్ బోల్ట్స్ అండ్ హింజెస్ అండి. ఫర్ మీకు ఏంటంటే ఈ లాక్స్ కానీ యాక్సరీస్ అన్నీ కూడా చాలా క్వాలిటీగా వాడతాం 100% ఈ ప్రీమియం ప్యాకేజ్లో. అండ్ తర్వాత సంప్ వచ్చేసేటప్పటికి ఆర్సీసీ సంప్ అండి ఆఫ్ 2000 లీటర్స్ కెపాసిటీ విత్ వాటర్ ప్రూఫింగ్ చేసి చుట్టూరు కూడా మీకు ఏంటంటే మీకు మొత్తం లోపలంతా కూడా టైల్స్ అన్ని వేసి వాటర్ ప్రూఫింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వచ్చేసేటప్పటికి సింటెక్స్ వాళ్ళది 2000 లీటర్ వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం గ్లాస్ రీలింగ్ ఫర్ ఇంటీరియర్స్ చూసుకుంటే కనుక అందులో టేక్ వుడ్ హ్యాండిల్స్ వాడడం జరుగుతుంది. సెయింట్ గోబెన్ 12mm టఫ్ అండ్ గ్లాస్తో పాటు ఐజోన్ ఫిట్టింగ్స్ అనేవి రావడం జరుగుతుంది. హార్డ్వేర్ అంతా కూడా ఎక్స్టీరియర్ గ్లాస్కి అయితే కనుక ఐజోన్ అల్యూమినియం ఫిట్టింగ్స్ అండి, స్టెయిన్లెస్ స్టీల్వి. అండ్ ఆల్సో లైక్ సెయింట్ గోబెన్ 12mm గ్లాస్ వాడుతూ మీకు ఏంటి అంటే మీకు బయట మనం టేక్ వాడలేం కాబట్టి అల్యూమినియం ప్రొఫైల్ హ్యాండిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రీమియం ప్యాకేజ్లో. దాని తర్వాత గేట్స్ వచ్చేసేటప్పటికి 2 గేట్స్ అండి. ఒకటి మెయిన్ గేటు, దాని తర్వాత ఇంకోటి ఏంటంటే స్మాల్ గేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్లీ యువర్ ప్రిఫరెన్స్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే స్టీల్ వాడి తయారు చేద్దాం అనుకుంటే స్టీల్ ఆర్ ఎల్స్ ఐరన్, మీరు డిపెండింగ్ అపాన్ ద డిజైన్ విచ్ ద కస్టమర్ సెలెక్ట్స్ ఆ గేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంటీరియర్ డిజైన్ వచ్చేసేటప్పటికి సెంచరీ ప్లైవుడ్ వాళ్ళది ప్లై వాడడం జరుగుతుంది. దాని 1mm లామినేట్స్ థిక్నెస్ ఉన్న లామినేట్స్ వాడతాం అండ్ గోద్రేజ్ హార్డ్వేర్ వాడతామండి దీంట్లో. ఇవన్నీ ఏంటంటే ప్రీమియం ప్యాకేజ్లో మనం ఏవైతే మెటీరియల్ వాడతామో వాటి డీటెయిల్స్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి కన్స్ట్రక్షన్లో కాస్ట్ ఎలా ఉంటుంది అన్నది వేరే పీడిఎఫ్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం 250 స్క్వేర్ యార్డ్స్లో 3200 స్క్వేర్ ఫీట్లో డూప్లెక్స్ విల్లా కట్టినప్పుడు దానికి కావాల్సిన మెటీరియల్కి ఎంతెంత ఖర్చు వస్తుందా అనేది ఇప్పుడైతే ఈ డీటెయిల్స్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ ప్లాన్స్ అండ్ డిజైన్స్ అండి. ఇంజనీరింగ్ ప్లాన్స్ అండ్ డిజైన్స్కి ఎప్పుడు కూడా ఒక 40,000 వరకు ఖర్చు వస్తుంది. దాంట్లో మీకు ఫ్లోర్ ప్లాన్స్, ఎలివేషన్ ప్లాన్స్ అండ్ ఇంటీరియర్ ప్లాన్స్ అండ్ ఆల్సో వాక్ త్రూ వీడియోస్ ఇవన్నీ చేయడానికి మినిమం 40,000 అనేది ఖర్చు అయితే పక్కన కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ సైట్ క్లీనింగ్ అండ్ లెవెలింగ్ అండి. ఫస్ట్ మనం భూమి పూజ చేసినప్పుడు మనకి ఏంటంటే మొత్తం సైట్ అంతా ఒకవేళ ఉంటే కనుక క్లీన్ చేసుకుంటాం కదా, లైక్ మొత్తం అంతా మార్కింగ్ చేసుకోవడానికి కానీ ఎవ్రీథింగ్ అంతా కలిపి ఎన్నో ఉంటే తీయించడానికి కానీ డిపెండ్స్ అండి. ఒకవేళ సైట్ క్లియర్గా ఉంటే కనుక ఈ 10,000 అనేది మనం నెగెట్ చేయొచ్చు దీంట్లోంచి. దానికైతే ఒక 10,000 రిక్వైర్మెంట్ ఉంటే పెట్టుకోండి. అండ్ లైక్ ఎక్స్కవేషన్ ఫర్ ఫౌండేషన్ అండ్ పర్టికులర్ ట్రాన్స్పోర్ట్స్ అండి. లైక్ ఎలా అంటే ఇందులో డిపెండ్స్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సైట్స్లో వచ్చేటప్పటికి దాంట్లో స్టోన్స్ ఉంటాయి, అప్పుడు ఆ స్టోన్స్ ఎక్స్కవేట్ చేయాల్సి వస్తుంది. కొన్ని సాయిల్ సిచ్యువేషన్స్లో ఎలా అంటే మన బోర్స్ తవ్వి దాంట్లో మన ఫౌండేషన్ పైల్స్ వేస్తే సరిపోతుంది. ఏంటంటే కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద గ్రౌండ్ బట్టి మనం ఏంటంటే ఫౌండేషన్ అనేది ప్లాన్ చేయాల్సి వస్తుంది. దీనికి కూడా 45,000 అనేది సాయిల్ కండిషన్స్ అండ్ జియాలజికల్ లొకేషన్స్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. అండ్ మీకు ఇంకొకటి థర్డ్ పాయింట్లో మీకు చూసుకున్నట్టయితే నెక్స్ట్ పాయింట్లో బోర్స్ అండ్ మోటార్ ఇన్స్టలేషన్ అండి. లైక్ బోర్స్ అండ్ మోటార్లో మీకు ఎలా అంటే దీనికి ఒక 90,000 వరకు మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. లైక్ మనం ఇందులో కుమార్ 1 HP మోటార్ వాడుతున్నాం కాబట్టి దాని గురించి. అండ్ లైక్ ప్లంబింగ్ వర్క్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా మనకు కొన్ని ప్లంబింగ్ వర్క్స్ ఉంటాయి కదండి, బోర్ వేయాల్సి వస్తుంది, దానికి కావాల్సిన వాటర్ పైప్ లైన్స్ లాగాల్సి వస్తుంది, మనకి ఎక్కడెక్కడ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుందో దానికి ఏంటంటే సపరేట్ ట్యాంక్ కట్టుకోవాల్సి వస్తుంది. వీటన్నిటికీ కూడా ఒక 90,000 వరకు బడ్జెట్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ దాని తర్వాత సిమెంట్ బ్యాగ్స్ విత్ ల్యాండింగ్ ప్రైస్ అండి. ఈ 3200 స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టడానికి అక్షరాల 1800 బ్యాగ్స్ అయితే పడతాయండి. దీనికంటే తక్కువలో కూడా కంప్లీట్ చేయొచ్చు సిమెంట్ బ్యాగ్స్ తక్కువ వాడి. బట్ ద థింగ్ ఈస్ దట్ మన 3 coats ఆఫ్ మనం ఏంటంటే ఒక ప్లాస్టరింగ్ చేయాలి అండ్ క్వాలిటీ ప్రొడక్ట్ ఆఫ్ హౌస్ మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే కనుక 1800 బ్యాగ్స్ అనేది కంపల్సరీ పడుతుంది. అండ్ దానికి వచ్చేసేటప్పటికి 7,20,000 అనేది ల్యాండింగ్ ప్రైస్ అనేది టోటల్ 1800 బస్తాలకి అయితే పడుతుంది. శాండ్ విత్ ల్యాండింగ్ ప్రైస్ అండి 80 ట్రక్స్ పడుతుంది. అండ్ ఒక్కొక్క ట్రక్ 5,000 రూపీస్ వేసుకుంటే 4 lakh రూపీస్ శాండ్కి అయితే ఖర్చు వస్తుందండి. దాని తర్వాత బ్రిక్స్ విత్ ల్యాండింగ్ ప్రైస్ అండి
బ్రిక్స్ వచ్చేసేటప్పటికి అక్షరాల మనకి 10,000 బ్రిక్స్ అనే పడుతుంది. ఒక్కొక్క బ్రిక్ ₹10 ఫర్ ల్యాండింగ్ ప్రైస్ యేసుకున్నా గాని ₹1,00,000 అయితే గనక బ్రిక్స్ అనేది ఖర్చొస్తుంది. దాని తర్వాత స్టీల్ అండి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సుగుణ టీఎంటీ గాని, జిందాల్ గాని, టాటా గాని ఏ స్టీల్ చూసుకున్నా గాని మినిమమ్ టు మినిమమ్ ఒక టన్ వచ్చేసేటప్పటికి 81,000 ఉంది ఇప్పుడు మార్కెట్‌లో. సో 12 టన్స్ అనేటప్పటికి మనకి 9,72,000 ఓన్లీ స్టీల్‌కే ఖర్చనేది వస్తుంది. అండ్ దాని తర్వాత 20 అండ్ 40 స్టోన్స్ అండి. దీన్ని అగ్రిగేట్ అంటారు. దీనికి 35 యూనిట్స్ పడుతుంది. ఒక్కొక్క యూనిట్ వచ్చేసేటప్పటికి 4,100 అంటే 1,43,000 రూపీస్ మనకేంటంటే ఈ అగ్రిగేట్‌కి అయితే ఖర్చు అనేది వస్తుంది. అండ్ తర్వాత ఇండియన్ టీక్ వుడ్ అండి. మీరు ఇండియన్ టీక్ వుడ్‌కి మీరు కంపల్సరీగా 9,50,000 అయితే పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాకు గుమ్మాలు లేదంటే ఫ్రేమ్స్ లాంటియన్ని గనక ఒక 4 ఇంచెస్ ఆర్ 5 ఇంచెస్ థిక్‌నెస్ కావాలి. విండోస్ అన్నీ కూడా హైట్ వచ్చేసేటప్పటికి 4-5 ఫీట్ హైట్ ఉండాలి. విడ్త్ అంతా కూడా 6 ఫీట్ ఆఫ్ విడ్త్ ఉండాలి. ఇదంతా కంప్లీట్‌లీ టేక్ తోటి రెడీ అవ్వాలి అని ఈ ఈ ప్రీమియం ప్యాకేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ ఉన్న క్లయింట్స్ అందరూ కూడా మీరు 9,50,000 మినిమమ్ టు మినిమమ్ మీరేంటంటే టీక్ వుడ్ అంటే ఇండియన్ టీక్ అనేది కంపల్సరీ పెట్టుకోవాల్సొస్తుంది. అండ్ వాష్‌రూమ్ వెంటిలేటర్స్ అండి. యూపీవీసీ వెంటిలేటర్స్ అంటే మనకి విత్ ఫ్యాన్ వస్తుంది గదా! ఆ టైప్‌లో వెంటిలేటర్స్ మనం తయారు చేయించాలంటే మినిమమ్ ₹8,000 అయితే వాష్‌రూమ్ వెంటిలేటర్స్‌కి అయితే ఖర్చొస్తుంది. దాని తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ అండి. మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు జాగ్వార్‌కి అండ్ మనకేంటంటే పైప్స్ అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ పైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ హాట్ వాటర్ లేదంటే కోల్డ్ వాటర్ పైప్స్ అని డిఫరెంట్ పైప్స్ ఉంటాయండి. అండ్ దాని తర్వాత ఫిట్టింగ్స్ అన్నీ కూడా జాగ్వార్ వాడినట్టయితే మనకేంటంటే ఎలక్ట్రికల్ హావెల్స్ లేదంటే మనకేంటంటే లెగ్రాండ్ లాంటి టాప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ ఎళ్ళినప్పుడు 8,50,000 అనేది కంపల్సరీ బడ్జెట్ అయితే వీటికైతే పెట్టుకోండి. తర్వాత మీకొచ్చేటప్పటికి ఫ్లోరింగ్ అండి. ఫ్లోరింగ్‌కి, వర్క్‌కి దాని తర్వాత మెటీరియల్స్‌కి కూడా మీకేంటంటే 9,50,000 అయితే కంపల్సరీ అవుతుంది. బికాజ్ ఎందుకంటే 3,200 స్క్వేర్ ఫీట్ ఇల్లు అనుకున్నప్పుడు మీకేంటంటే ఫ్లోరింగ్‌లో పట్టే టైల్స్ మనం ఏదైతే ఇందాక డిజిటల్ టైల్స్ 2.5/4 డిజిటల్ టైల్స్‌కి, 16 ఇంచెస్ బై 16 ఇంచెస్ సిరామిక్ టైల్స్‌కి లేదంటే మనకు వాష్‌రూమ్‌లో 10 ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్‌కి మొత్తం ఈ టైల్స్‌కి అన్నిటికి కలిపి మీకు టైల్స్ ల్యాండింగ్ ప్రైస్ అరౌండ్ 4.5 లాక్ టు 5 లాక్స్ టైల్స్‌కి అయిపోతుంది. దాని తర్వాత మేస్త్రికి ఒక 2.5 లాక్ వరకు మేస్త్రికి అయిపోతుంది. దాని తర్వాత గ్రానైట్‌కి వాటికి వీటికి కలిపి ఒక ₹1,00,000 అయితుంది. ఈజీగా 9,50,000 అనేది మీకు క్వాలిటీ ప్రొడక్ట్ ఆఫ్ టైల్స్ అండ్ ఫ్లోరింగ్ రావాలనుకుంటే 100% ఈ ఖర్చు అయితే వస్తుంది. దాని తర్వాత గ్లాస్ రైలింగ్ అండ్ గ్లాస్ రైలింగ్ ఫర్ ఇంటీరియర్స్ అండ్ ఎక్స్‌టీరియర్స్ అండి. దీనికి ఒక 5,00,000 అయితే పెట్టుకోవాలి. దీనికి ఏమేం మెటీరియల్ ఏం వాడతాం అనేది మన ప్రీమియం ప్యాకేజ్‌లో మీకు ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాని తర్వాత బిల్డర్‌కండి ఒక క్వాలిటీ బిల్డర్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఇల్లు నేను కట్టుకునే ఇల్లు వేరే కన్‌స్ట్రక్షన్‌తో కంపేర్ చేసుకుంటే ఇట్ షుడ్ బి యూనిక్ ఎనఫ్. అంటే వేరే వాళ్ళతోటి ఒక ఇంజినీర్ కట్టాడనే ఒక ప్రత్యేకత ఉండాలి ఆ బిల్డింగ్‌కి అనుకుంటే గనక మీకు వర్కర్స్ లేదంటే మేస్త్రి అంటే బిల్డర్ ఎప్పుడు కూడా చీప్‌గా దొరకడండి. ఆయన నార్మల్‌గా మార్కెట్‌లో చార్జ్ చేసే దానికంటే కూడా కొంచెం ప్రీమియంగానే చార్జ్ చేస్తారు. అండ్ G+1+ పెంట్ హౌస్ 3,200 స్క్వేర్ ఫీట్‌లో ఇంటికి 250 గజాల్లో కట్టాలంటే మినిమమ్ టు మినిమమ్ మార్కెట్‌లో ఇప్పుడు 18,00,000 అయితే ఈజీగా ఉంటుంది. మీరు బయట కూడా ఒకసారి రేట్స్ అయితే కంపేర్ చేసుకోండి. అండ్ పెయింట్స్‌కి అయితే గనక క్వాలిటీ పెయింట్స్ వాడాలి. ఏషియన్ పెయింట్స్‌లో రాయల్ ఎమల్షన్ గాని, బయటేంటే వాటర్ ప్రూఫ్ పెయింట్స్ ఇవన్నిట్లికి కూడా పెయింట్స్ కూడా ఖర్చుంటుందండి. దానికి అరౌండ్ 5,50,000 వరకు ఖర్చయితే వస్తుంది. అండ్ గేట్స్‌కొచ్చేటప్పటికి ఒక రాయల్ టైప్ ఆఫ్ గేట్ మీరు ప్రిఫర్ చేస్తుంటే గనక ఒక ₹1,00,000 అయితే గనక గేట్స్ చిన్న గేట్‌కి, పెద్ద గేట్‌కి అయితే అమౌంట్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాల్సొస్తుంది. అండ్ సర్ప్రైజ్ ట్రాన్స్‌పోర్ట్స్ అండి. ఇప్పుడు ఎలా అంటే మనకి ఇల్లు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఏమి అవసరం పడతదో తెలీదు. మనం ముందు అనుకుంటాం. దాని తర్వాత సడెన్‌గా ఒక రిక్వైర్మెంట్ వచ్చేసి ఈ మెటీరియల్ కావాలంటుంది. ఆటోస్ కానీ ఒక్కసారి చిన్న ట్రాన్స్‌పోర్ట్ ట్రక్స్ తిరగాలన్నా గాని అట్లీస్ట్ 600-700 అయితే మినిమమ్ చార్జెస్ ఉంటాయి. అలాంటి అన్నిటికి మనకేంటంటే ప్రాజెక్ట్ ఒక 6-7 మంత్స్ ప్రాజెక్ట్ నడుస్తుంది కాబట్టి వీటికనేది ఒక 10,000 అయితే 100% పాకెట్‌లో అయితే పెట్టుకోండి. దాని తర్వాత మిస్‌లీనియస్ చార్జెస్ అండి. మనకి ఏ ఖర్చు ఎప్పుడొస్తదో తెలీదు. సడెన్‌గా ఒక్కొక్క మెటీరియల్ అయిపోవచ్చు. లేదంటే సరిపోకపోవచ్చు. లేదంటే కావాల్సొస్తుంది. డిపెండ్స్ అండి. లైక్ ఒకవేళ అలాంటియేమైనా వస్తే గనక ఖర్చులు ఒక 25,000 అయితే పక్కనైతే 100% పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంటీరియర్స్ అండి. లైక్ ఎలా అంటే ఒక క్వాలిటీ ప్రీమియం లెవెల్ ఆఫ్ బిల్డింగ్ కట్టినప్పుడు దానికి 100% ఆ క్వాలిటీ లెవెల్ ఆఫ్ ప్రీమియం ఇంటీరియర్స్ చేయించుకుంటేనే దానికక్క ప్రీమియం అనే లుక్ ఉంటుంది. సో ఏంటంటే అలాంటి ఇంటీరియర్స్ చేయించుకోవాలంటే గనక పర్ స్క్వేర్ ఫీట్ 1,250 రూపీస్ అయితే మినిమమ్ చార్జ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఒక స్టన్నింగ్ ఇంటీరియర్స్ కావాలంటే గనక రూ. 1,250 అనేది ఇంటీరియర్‌కి అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది.
సో దీనికి 1000 స్క్వేర్ ఫీట్ G+1+ పెంట్ హౌస్కి 1000 స్క్వేర్ ఫీట్ చూసుకుంటే 12,50,000 అయితే ఇంటీరియర్స్కి అయితే ఖర్చు వస్తుంది. దీనికైతే పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు ఓవరాల్గా ఈ మెటీరియల్ మొత్తం అంతా కూడా చార్జ్ మొత్తం కంప్లీట్లీ అంతా కూడా టోటల్గా మనం క్యాల్కులేట్ చేస్తే 95,13,000 రూపాయలు అయితే టోటల్గా బిల్డింగ్ ఖర్చు అయితే వచ్చింది. మనం అనుకున్న 250 స్క్వేర్ యార్డ్స్లో 3,200 స్క్వేర్ ఫీట్లో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాకుండా ఒక ఇంజనీర్ సివిల్ ఇంజనీర్కి కాంట్రాక్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక మనం అయితే కనుక ఛార్జ్ చేసేది యావరేజ్గా 3,100 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అయితే ఛార్జ్ చేస్తున్నామండి. అండ్ మీకు 3,200 స్క్వేర్ ఫీట్ అనుకుంటే 99,20,000 అయితే అవుతుంది. విచ్ ద టోటల్ డిఫరెన్స్ అమౌంట్ ఇస్ 4,07,000 రూపాయలు అయితే డిఫరెన్స్ వస్తుంది. అంటే మీరు ఒక మేస్త్రిని పెట్టి కట్టించుకుందాము, మన లోకల్లో ఒక మేస్త్రిని పెట్టి కట్టుదాము అనుకుంటే 95,13,000 అవుతుంది. అండ్ మాలాంటి ఒక కన్స్ట్రక్షన్ బిల్డర్కి ఇచ్చి లేదంటే ఒక సివిల్ ఇంజనీర్కి ఇచ్చి కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే 99,20,000 అయితే అవుతుందండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ ఎవరికైనా బిల్డింగ్ రిక్వైర్మెంట్ ఉంది కన్స్ట్రక్షన్ అనుకుంటే ఈ వీడియోని అయితే వాళ్ళకైతే 100% షేర్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ మన దగ్గర మెయిన్ బెనిఫిట్ ఏంటంటే 30+ క్వాలిటీ చెక్స్ అయితే ఉంటాయండి. దాని తర్వాత 200+ క్వాలిటీ టెస్ట్లు అయితే జరుగుతాయి. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా దీంట్లో టెస్ట్ లైక్ ఫ్లోర్ టెస్ట్, హ్యామర్ టెస్ట్, లేజర్ టెస్ట్ లాంటి టెస్ట్స్ అన్నీ ఉంటాయి. అండ్ 100% మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది పక్క వాస్తు ఫాలో అయితేనే చేస్తాము. అండ్ లైక్ మీకు కూడా ఏమైనా ఇంటి అవసరాలు ఉంటే లైక్ ఫ్లోర్ ప్లాన్స్, ఎలివేషన్ ప్లాన్స్, కన్స్ట్రక్షన్స్, ఇంటీరియర్స్ ఏవి ఉన్నా కానీ మా హ్యాపీ హోమ్ డెవలపర్స్ని అయితే మర్చిపోకండి. అండ్ మీకు కనిపిస్తున్న నెంబర్కి అయితే కనుక 100% నాకు ఒకసారి కాల్ చేయండి. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే 100% ఐ విల్ హెల్ప్ ఇట్ అవుట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మిమ్మల్ని నేను మరో వీడియోతో 100%గా కలుసుకుంటాను. హ్యావ్ ఎ గుడ్ డే.